హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ రా. వెల్కమ్ టు చిత్తూరు వెంకీ వ్లాగ్స్. నేను మీ వెంకటరమణ. నేను ఈరోజు చెన్నైకి వెళ్తున్నా. ఎలాగో చెన్నై వరకు వెళ్తున్నాం కాబట్టి అలాగే మెరీనా బీచ్ కూడా పోవాలనుకుంటున్నాను. మెరీనా బీచ్ అందాలని మీకైతే బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టిల్ ఎండ్. Monday morning blues, I open my eyes and I'm greeted by a cute little smile. The world is new with you by my side. ఇదే మెరీనా బీచ్ స్టాప్. ఎదురుగా ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆర్చ్ పక్కనే మెరీనా బీచ్ ఎంట్రీ ఉంటుందన్నమాట. మన వెనక పక్కే సబ్వే ఉంటుంది. సో సబ్వే ద్వారా అటు పక్క వెళ్ళిపోవచ్చు. రోడ్డు క్రాస్ చేయాల్సిన పని అసలు లేదు. You and I'm not alone. You are everything. ఈ సబ్వే ద్వారానే మనం అటు పక్క చేరుకోవాలి. రాత్రంతా కాస్త వానలు పడ్డాయి కాబట్టి ఇక్కడ ఒక 2 ఇంచెస్ నీళ్ళు అలా లాగైపోయినాయి. మరీ నడవలేనంత నీళ్ళు అయితే ఇక్కడ లేదు. సో మనం అటు సైడ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 10:30 అవుతుంది, బట్ షాప్స్ అయితే ఇంకా తెరవలేదు. ఇక్కడ మెరీనా బీచ్కి ఎక్కువ మంది ఈవినింగ్ టైంలోనే వస్తారు కాబట్టి ఈవినింగే కాస్త సందడిగా ఉంటుంది. ఇప్పుడైతే జనాభా కూడా చాలా తక్కువే ఉన్నారు. ఆల్మోస్ట్ మెరీనా బీచ్ ఎంట్రీ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాం. Open my eyes, I slept through the day, feeling uneasy, I push it away. Last night was fun, don't feel like today, let's do it again, let's go on a date, 'cause tonight I'm gonna take you. ఇక మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ మెరీనా బీచ్ మెయిన్ రోడ్డుకి చాలా డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాకా మనం అయితే లోపలికి నడవాలన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఒక దారి, ఆ దారి గుండా అయితే ఎక్కువ మంది వెళ్తారు. 2 వైపులా షాప్స్ ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా షాప్స్ ఓపెన్ చేయలేదు. ఇవన్నీ ఈవినింగ్ టైంకి ఓపెన్ చేస్తాయి అన్నమాట. Celebrate and have some fun tonight. I wanna show you all the lavish things in life. So ఫైనల్గా మనం మెరీనా బీచ్కి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత నేను ఈ బీచ్కి వస్తున్నాను. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. ఎక్కువ మంది జనం ఇక్కడికి రావడం వల్ల చాలా కోలాహలంగా ఉంటుంది. ఎప్పుడు ఈ బీచ్ మనకైతే బోర్ కొట్టనివ్వదు, అంత అందంగా ఉంటుంది. ఓపిక ఉంటే 1 డే మొత్తం ఇక్కడే గడిపేయచ్చు. Feeling so busy, don't want this to end. Live in the moment, I just wanna dance. Pull up my card and swipe it again, 'cause tonight I'm gonna take you out and live the dream that we've been talking about, so we can dine and spend our... సముద్రం ఎంత ప్రశాంతమైందో అంతే భయంకరమైంది కూడా. మన చుట్టూ ఎవరూ లేకుండా మనం ఒక్కరే సముద్రం చూస్తూ సముద్రం ఒడ్డున కూర్చోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. అంత ధైర్యం మనకు దేవుడు ఇవ్వలేదు. హద్దులు లేని ఈ సముద్రం, భీకర సముద్ర కెరటాలు, భయంకరమైన సముద్రపు శబ్దం, అమ్మో తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. ఎప్పుడు ఈ సముద్రం ఒడ్డున కూర్చున్న ఈ అనంత విశ్వంలో భూమేవో అణువంత, దాంట్లో మనమెంత అన్న విషయం అయితే గుర్తొస్తుంది. ఈ అనంతమైన సముద్రాన్ని చూస్తుంటే మన జీవితం చాలా చిన్నదనిపిస్తుంది. మీకు కూడా ఎవరికైనా అలా అనిపిస్తే కింద కమెంట్ చేయండి. ఇక్కడ కూర్చునింది చాలు, కాసేపు అలా సముద్రం ఒడ్డున అలా నడుచుకుంటూ వెళ్దాం. ఆ సముద్రపు అలలు మన కాలిని అలా తాకుతుంటే ఆ ఫీలే వేరు. సముద్రం ఎంత భయపెట్టగలదో అంతే ప్రశాంతతనిస్తుంది.
మనం ఎప్పుడైనా మన మైండ్ డిస్టర్బ్ అయ్యి బాధల్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఈ సముద్రం ఒడ్డుకొచ్చి అలా కూర్చోండి, ఒక ఫ్యూ అవర్స్ గడపండి. మీ ఆలోచనలనే మార్చేయగలదు. మీకు ఏదో తెలియని ప్రశాంతతనైతే కంపల్సరీ ఇస్తుంది. సముద్రానికి తనలో అన్నీ కలిపేసుకునే శక్తి గలదు. మన బాధలనైనా, కష్టాలనైనా, సుఖాలనైనా. మనిషి ప్రతి ఆలోచనకి సముద్రం చాలా బాగా కనెక్ట్ అయిపోతుంది. బాధల్లో ఉన్న వాళ్ళ మనసుకు ప్రశాంతతనిస్తుంది. సంతోషంగా ఉన్నోడికి రెట్టింపు సంతోషాన్ని అయితే ఇస్తుంది. మన బాధల్ని, కష్టాల్ని సముద్రం తనలో కలిపేసుకోగలదు. మన ఆలోచన సరళని గొప్పగా మార్చగలదు. అందుకే ఇది సముద్రం కాదు, ఇది ఒక అమ్మ ఒడి. మెరీనా బీచ్ పక్కనే ఎంజీఆర్ మెమోరియల్ అయితే ఉంటుంది. మెరీనా బీచ్ చూడడం అయిపోయాక ప్రతి ఒక్కరూ కంపల్సరీ దీన్నైతే విజిట్ చేయండి. మనకు ఎదురుగా కనిపించేదే ఎంజీఆర్ మెయిన్ మెమోరియల్. అక్కడికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఈ ఆర్కిటెక్చర్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇది ఒక ఫ్లవర్ డిజైన్లా ఉంది. ఎంజీఆర్ మెమోరియల్ వెనక భాగంలోనే జయలలిత మెమోరియల్ ఉంటుంది. దాన్ని కూడా ఒక లుక్ వేసేస్తాం రండి. ఇదైతే ఒక స్పేస్ షిప్ ఆకారంలో అయితే ఉంది. జయలలిత చనిపోయిన తర్వాత పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారనమాట. ఆయనైతే దీన్ని కట్టించారు. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. జయలలిత అమ్మ మెమోరియల్ చూసేసిన తర్వాత దాని పక్కనే నాలెడ్జ్ పార్క్ ఉంటుంది. దాన్నైతే విజిట్ చేయండి. దీని లోపలికి వచ్చిన వెంటనే ఈ పార్క్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే ఇక్కడ పెట్టుంటారు. ఈ స్టాచ్యూ చూడండి, చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంది. అప్పట్లో జయలలిత అమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూల్ స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ అయితే ఇచ్చారు. వాటి తాలూకా స్టాచ్యూనే ఇది. నాలెడ్జ్ పార్క్ విజిట్ చేసిన వెంటనే ఇంకొక సైడ్ అమ్మ మ్యూజియం ఉంటుంది. దీంట్లో జయలలిత అమ్మ హిస్టరీ గురించి ఉంటుంది. కంపల్సరీ విజిట్ చేయండి. దీన్నైతే మిస్ కావద్దు. ఈ ఫోటోలు ఆమె సినీ యాక్టర్గా ఉన్నప్పుడు. ఈ ఫోటోలన్నీ ఆమె యొక్క సినీ ప్రస్థానాన్ని డీటెయిల్గా చెప్తున్నాయి. ఇక్కడైతే చూడండి, ఆమె చిన్నప్పటి నుంచి చీఫ్ మినిస్టర్ అయ్యేంత వరకు ఉన్న ఆల్ ఏజెస్ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఎవరి సపోర్ట్ లేకుండా సినీ ప్రస్థానం అయిపోయిన తర్వాత ఎంజీఆర్ సపోర్ట్తో ఈమె రాజకీయ అరంగేట్రం అయితే చేసింది. ఈమెకి ఎన్నో అవమానాలే ఎదురయ్యాయి. చివరికి అసెంబ్లీలో కూడా ప్రత్యర్థి పార్టీలు
ఈమెని చాలా ఘోరంగా అవమానించారు. అప్పుడు ఈమె అసెంబ్లీలోనే నేను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసి తర్వాత ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొని తమిళనాడు రాజకీయ చరిత్రనే మార్చేసింది. పేదలకు ఎవ్వరూ ఇవ్వలేని విధంగా ఎన్నో పథకాలను వాళ్ళ ఇంటి ముంగటికే తెచ్చిన ఘనత జయలలిత అమ్మవారిదే. రాజకీయ పరంగా ఎన్నెన్నో గొప్ప గొప్ప నిర్ణయాలకు నాంది పలికారు, చరిత్రలో నిలిచిపోయారు. బరువెక్కిన మనసుతో వందనాలు పెడుతున్నా. ఎంజీఆర్ జయలలిత మెమోరియల్ చూసిన తర్వాత దాని పక్కనే కరుణానిధి గారి మెమోరియల్ కూడా ఉంటుంది. వీలైతే ఒక్కసారి విజిట్ అయ్యండి. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి దీని అందాలను కూడా ఓసారి చూసేద్దాం. ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఎక్కడ చూసినా కనులకి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ టచ్ మీ నాట్ చెట్లయితే ఉన్నాయి. ఉమా వాటితో ఆడుకుంటుంది. వీటి ఆకులు మనం టచ్ చేయగానే అలా మూసుకునేస్తాయి. TikTok and the time is running out. No first class ticket. We're crashing down. No money that can buy your way out. Go ahead and ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ కొట్టండి. బాగా నచ్చినట్లయితే కమెంట్ కూడా చేయొచ్చు. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.